మహిళల వరల్డ్ కప్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్ ఓటమి ఇంకా వెంటాడుతుందని కూడా హీలీ చెప్తోంది. బయటపడడానికి సమయం పడుతుందని కూడా ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించింది. కొన్ని పరుగులు తక్కువ చేశాం, 350కి పైగా స్కోర్ చేసి ఉండాల్సింది అని కూడా హీలీ చెప్తోంది. లైట్ వెలుతురులో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా మారిందని కూడా వెల్లడించింది. భారత్ విజయం మహిళల క్రికెట్ కు మంచిదంటూ కూడా ప్రశంసించడం జరిగింది. మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత జట్టు చేతిలో ఎదురైన ఓటమి ఇప్పటికీ కూడా తనను బాధిస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ అలిసా హీలీ ఆవేదన వ్యక్తం చేసింది. నవీ ముంబైలో జరిగిన ఆ ఓటమి నుంచి బయటపడడానికి ఇంకా సమయం పడుతుంది అంటూ కూడా హీలీ వ్యాఖ్యానించింది. ఆ మ్యాచ్ తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ఆ బాధ తనను కొంతకాలం వెంటాడుతూనే ఉందంటూ కూడా హీలీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. అయితే టోర్నీలో 7 వారాల పాటు అద్భుతమైన క్రికెట్ ఆడామని, కానీ సెమీస్లో భారత్ అడ్డంకిని దాటలేకపోయామని, ఇది తనను చాలా నిరాశపరిచిందంటూ కూడా హేలీ చెప్తోంది. ఇకపోతే ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫోబే లిచ్ఫీల్డ్ అద్భుత సెంచరీతో 338 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అయినప్పటికీ తాము కొన్ని పరుగులు తక్కువ చేశామని కూడా హీలీ అభిప్రాయపడింది. నిజానికి తమ స్కోర్ ఇంకా ఎక్కువగా ఉండాల్సింది. ఎల్లిస్ పెర్రీ ఫోబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 350కి పైగా స్కోర్ని మేమైతే ఆశించాం. ఆ మార్కును చేరుంటే ఫలితం మరోలా ఉండేదేమో అంటూ కూడా ఆమె విశ్లేషించడం జరిగింది హీలీ. ఇక ఓటమి గల కారణాలను వివరిస్తూ డివై పాటిల్ స్టేడియంలోని పిచ్ స్వరూపం మారడం కూడా ప్రభావం చూపిందని హీలీ చెప్తోంది. మొదట్లో పిచ్ నెమ్మదిగా ఉంది, కానీ లైట్లో వెలుతురులో బంతి బ్యాట్ పైకి సులభంగా రావటం మొదలవడంతో బంతితో త్వరగా పరిస్థితులకు అలవాటు పడలేకపోయామని కూడా చెప్తోంది. దీనికి తోడు 127 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్స్ క్యాచ్లను 2 సార్లు జార విడచడం కూడా తమ ఓటమిని శాసించిందని కూడా అంగీకరించింది ఆస్ట్రేలియా కెప్టెన్ హేలీ. అయితే ఇక ఓటమి బాధ ఉన్నప్పటికీ భారత జట్టు ప్రదర్శనను హీలీ ప్రశంసించింది. భారత్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. మహిళల క్రికెట్ ఎదుగుదలకు ఇది చాలా మంచి పరిణామం. ఈ ఓటమి తనను కొంతకాలం వెంటాడుతుంది, కానీ పర్వాలేదు అంటూ కూడా హేలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.